హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేందర్ రెడ్డి అండి. నేను ఓమ్ ఇన్స్టిట్యూట్లో ఎలక్ట్రికల్ మెషిన్స్ టీచ్ చేస్తాను అండ్ ఐఎమ్ వన్ ఆఫ్ ది కో ఫౌండర్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూట్. అయితే రీసెంట్గా నేను గేట్ 2026 రిజల్ట్స్ గురించి ఒక వీడియో చేశాను. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ మైట్ హ్యావ్ వాచ్ దట్ వీడియో. సో నాకున్న కన్సర్న్స్ ఏంటనేవి ఎక్స్ప్రెస్ చేశాను. ఇవి నా ఒక్కడివే కాదు, మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ కూడా ఇవే డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారని కూడా నేను వీడియో చేయడం జరిగింది. నేను ఒక్కడినే కాదు, చాలామంది కూడా ఇండియాలో లైక్ గేట్ సబ్జెక్ట్స్ టీచ్ చేసేవాళ్ళు కానివ్వండి, ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, ఇలాంటి డౌట్సే ఎక్స్ప్రెస్ చేశారు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కాకుండా ఇయర్ రిజల్ట్ చాలా డిఫరెంట్గా ఉంది, దాంట్లో కాంట్రవర్షియల్గా కనిపిస్తుంది, అది క్లియర్గా తెలుస్తుంది. అయితే రీసెంట్గా తెలిసింది ఏంటంటే ముంబైలోని ఒక పర్టికులర్ ఎగ్జామ్ సెంటర్ నుంచి ఎక్కువ మంది స్టూడెంట్స్ టాప్ 10లో ర్యాంక్ తెచ్చుకున్నారని కూడా తెలుస్తుంది. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. ఐఐటి గౌహతి దీని మీద కొంచెం ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది. సో ఈ విషయం హైయర్ అఫీషియల్కి తెలియాలి. ఇది ఎంతవరకు నిజమని తెలియదండి, బట్ ద రూమర్ వాజ్ సర్క్యులేటింగ్. ఓకే, ఇట్ ఈస్ ఎవిడెంట్ దట్ టాప్ 10లో ఉన్న 9 మెంబర్స్ మిస్ అవుతున్నారు రిజల్ట్లో నుంచి. అంటే సంథింగ్ వాజ్ హ్యాపెండ్. వాళ్ళు ఎవరో తెలియట్లేదు, వాళ్ళ మార్క్స్ ఏంటి, వాళ్ళ పేర్లు ఏంటి, ఏమీ తెలియట్లేదు. ఓకే, ఇది డెఫినెట్గా కన్సర్నింగ్ అండి. ఎందుకంటే ఐఐటీస్ అనేవి ఇండియాకి బ్యాక్ బోన్ లాంటివి. మీరు ఏ కంట్రీకి వెళ్ళినా సరే ఐఐటీస్ని రికగ్నైజ్ చేస్తారు. అందరికీ తెలిసిన ఇన్స్టిట్యూట్స్, వరల్డ్ వైడ్గా చాలా మంచి నేమ్ ఉన్న ఇన్స్టిట్యూట్స్ ఐఐటీస్ అనేవి. సో మీరు చాలామంది స్టూడెంట్స్కి ఐఐటీస్లో చదువుకోవడం అనేది ఒక డ్రీమ్ అండి. నేను బీటెక్లో ఉన్నప్పుడు ద ఓన్లీ డ్రీమ్ దట్ ఐ హ్యావ్ ఈజ్ నేను ఒక ఐఐటీలో చదువుకోవాలి, నేను ఒక ఐఐటీని అనిపించుకోవాలి అన్నది నా డ్రీమ్. సో మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ హ్యావ్ దట్ డ్రీమ్. ఓకే, అలాంటి ఇన్స్టిట్యూట్స్లోకి ఇలా ఫేక్ రిజల్ట్ ద్వారా వెళ్ళడం అనేది ఇట్స్ వెరీ మచ్ కన్సర్నింగ్. ఓకే, ఎందుకంటే ఇది ఒక్క పర్సన్ వాళ్ళ సెల్ఫిష్గా చేస్తున్నదే కాదు, వాళ్ళు దేశానికే ద్రోహం చేస్తున్నట్లు లెక్క. ఎందుకంటే మెరిట్ మంచి ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళకపోతే కంట్రీ ప్రోగ్రెస్ అనేది ఆగిపోతుందండి. నాట్ ఓన్లీ ఐఐటీస్, మనకి పిఎస్సిస్ కూడా బ్యాక్ బోన్ లాంటివి కంట్రీస్కి. చాలా పెద్ద పెద్ద పిఎస్యూస్ ఉన్నాయి ఇండియాలో. వన్ ఆఫ్ ది లార్జెస్ట్ పిఎస్యూస్ ఇండియా దట్ హ్యావ్ వెన్ యూ కంపేర్ పిఎస్యూస్ ఇన్ ఎంటైర్ ఏషియా, మనకి లార్జెస్ట్ పిఎస్యూస్ ఉన్నాయి. ఇలాంటి పిఎస్సీస్లో కూడా ఫేక్ రిజల్ట్ ద్వారా వెళ్తే వాళ్ళ పనితనం అనేది ఆ ఆర్గనైజేషన్ మీద తప్పకుండా ఉంటుంది. సో ఐఐటి గౌహతి ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయాల్సిందే, ఈ పర్టికులర్ ఎగ్జామ్ మీద. ఇది అఫీషియల్కి రీచ్ అవ్వాలంటే ఐ రిక్వెస్ట్ స్టూడెంట్స్ టు ట్వీట్ అబౌట్ దిస్. ఓకే, మీ ఆలోచనలు ఏమైతే ఉన్నాయో, మీకున్న కన్సర్న్స్ ఏమైతే ఉన్నాయో, వాట్ ఎవర్ లాంగ్వేజ్ ఇట్ ఈస్, తెలుగు అవనివ్వండి, హిందీ అవనివ్వండి, ఇంగ్లీష్ అవనివ్వండి, యూ జస్ట్ గో అండ్ ట్వీట్ ఇట్ అండ్ ట్యాగ్ పిఎం ఆఫీస్, ఎంహెచ్ఆర్డి మినిస్టర్, ఐఐటి గౌహతి ఆల్సో. ఇందులో మనమే మిస్టేక్ చేయట్లేదంటే మనకున్న కన్సర్న్స్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం అంతే. పలానా వ్యక్తి ఈ తప్పు చేశాడని మనం ఎవరిని అనట్లేదు. వీఆర్ జస్ట్ ఆస్కింగ్ ఇన్స్టిట్యూషన్స్ అబౌట్ ది ఆథెంటిసిటీ అంతే. ఓకే, నేను ఈ పర్టికులర్ వ్యక్తి, ఈ ఎక్స్ అనే పర్సనే ఈ మిస్టేక్ చేశాడు, ఈ వై అనే పర్సనే ఈ కుట్రలో భాగమయ్యాడని మనం ఏం మాట్లాడట్లేదు. వీఆర్ జస్ట్ ఆస్కింగ్ ద ఇన్స్టిట్యూషన్స్ టు ఆన్సర్ అస్ అంతే. ఓకే, సో మనం హైయర్ అఫీషియల్స్ రీచ్ అవ్వాలంటే ద బెస్ట్ వే ఈజ్ టు ట్వీట్స్ అండి. మీరు ట్విట్టర్లో రైట్ నౌ ఇట్ ఈస్ ఎక్స్ ప్లాట్ఫామ్ అంటాం మనం ప్రెజెంట్లీ, ఫార్మర్లీ నోన్ యాజ్ ట్విట్టర్. మీకు ఉన్న డౌట్స్ని ఎంహెచ్ఆర్డి మినిస్టర్కి, ఐఐటి గౌహతి అండ్ పిఎం ఆఫీస్, పిఎంఓకి ట్యాగ్ చేసి మీకున్న డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేయండి. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ రిప్లై ఫ్రమ్ దెమ్. ఓకే, ఇఫ్ నాట్ వీ విల్ ఆల్సో మెయిల్ దెమ్. లెట్స్ సీ, ఏదంటే కామన్ ఒక సిటిజన్గా మనం చేయగలిగినంత చేద్దాము. ఓకే, ఐ హోప్ ద క్లారిటీ విల్ కమ్. సి, ఒకసారి ఐఐటి గౌహతి బయటకు వచ్చి ఎలాంటి మిస్టరీ ఏం జరగలేదు, ఎవ్రీథింగ్ వాజ్ హ్యాపెండ్ ఫెయిర్లీ అంటే మనకు కూడా ఒక ధైర్యం ఉంటుంది. ఓకేనా? సో ఇంత కాంట్రవర్సీ వచ్చినప్పుడు వాళ్ళు ముందుకు వచ్చి ఆన్సర్ చేయాలి. దిస్ ఈస్ అ క్లియర్ కమ్యూనికేషన్ గ్యాప్ అంతే. ఓకే, సో ఏదైనా నిజంగా మిస్టేక్ జరగకుండా మేము చూసాం, పేపర్లో కూడా చూసాము. హర్యానాలో ఒక 6 మెంబర్స్ని లోకల్ పోలీస్ అరెస్ట్ చేయడం జరిగింది బికాస్ దే ఆర్ చీటింగ్ ఇన్ త్రూ డ్యూరింగ్ ది గేట్ ఎగ్జామినేషన్. అలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా ఇండియాలో ఎన్ని జరిగి ఉంటాయి, వాటి మీద ఏం చేస్తున్నారు? ట్రై టు కామెంట్ బిలో వాట్ ఆర్ ది మెజర్స్ దట్ ఐఐటీస్ హ్యావ్ టు టేక్ డ్యూరింగ్ ది గేట్ ఎగ్జామ్. గేట్ ఎగ్జామ్ జరిగేటప్పుడు మీరు రియల్గా రాస్తున్నారు కాబట్టి ఎగ్జామ్ ప్లాట్ఫామ్ మీద అలా ఎలాంటి మెజర్స్ తీసుకుంటే మాల్ ఫంక్షన్స్ జరగడానికి తక్కువ ఆస్కారం ఉంటుందనేది యూ ట్రై టు కామెంట్ బిలో.
ఓకేనా? సో, అది కూడా మనం వాళ్ళకి చేరేలాగా ట్రై చేద్దాము. ఓకే. ఇలాంటి మెజర్స్ తీసుకోండి. ఈ యూపీఎస్సీ ఎగ్జామ్‌లో ఒక ప్యాటర్న్ ఉంటుంది. వాళ్ళు మొబైల్ ఫోన్ జామర్స్ యూజ్ చేస్తారు. బట్ గేట్ ఎగ్జామ్‌లో ఎలాంటి జామర్స్ యూజ్ చేయట్లేదు. సో, బికాస్ ఆఫ్ దిస్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేవి వర్క్ చేస్తున్నాయి డ్యూరింగ్ గేట్ ఎగ్జామినేషన్. బ్లూటూత్ డివైసెస్ కానివ్వండి, మొబైల్ డివైసెస్ కానివ్వండి. అఫ్‌కోర్స్ ఐ నో దిస్ ఈస్ ఎన్ ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ వేర్ వైఫై విల్ ప్లే ఎ రోల్. బట్ ఒకవేళ ల్యాన్ కనెక్షన్ ద్వారా మనం ఎగ్జామ్ కండక్ట్ చేయగలిగితే we can avoid Wi-Fi kind of things and we can use jammers then. Okay, so చెకింగ్లో ఎలాంటివి చేస్తే బాగుంటుంది, యూ ట్రై టు గివ్ సజెషన్స్, యూ ట్రై టు కామెంట్ బిలో. ఓకే, ఐ హోప్ ఐఐటి గౌహతి విల్ కమ్ ఫార్వర్డ్ అండ్ గివ్ సమ్ ఎక్స్ప్లెనేషన్ టు ద స్టూడెంట్స్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అటెంటివ్గా విన్నందుకు. ఓకే, సో యా, థ్యాంక్ యూ.